హాయ్ అస్సలాముఅలైకుం. ఈరోజు మనం చేసే రెసిపీ రంజాన్ ఇఫ్తార్ రెసిపీ అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఈ ఎగ్ పూరీని అయితే రెడీ చేయబోతున్నాను. చాలా సింపుల్‌గా ఎవరైనా చేయగలిగేలా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే 2 కప్పుల మైదాలోకి ఉప్పు, తగినంత వాటర్ వేసేసి ఇలా ముద్దలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువ క్వాంటిటీలో కట్ చేసుకొని, అలాగే 4 పచ్చిమిర్చీలను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఇందులోకి 5 ఎగ్స్‌ని తీసేసుకుంటున్నా. 5 లేదా 6 అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిలు కూడా వేసేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేశాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వీటినన్నిటిని వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఆకులు కూడా వేసేసుకొని అన్నిటిని బాగా కలిపేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆయిల్‌లోని. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ అనేది కొద్దిగా సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి అంతా బాగా సైడ్ చేసిన తర్వాత ఇలా ఒక చెంచా వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసాక ఇందులోకి 5 ఎగ్స్‌ని ఇలా బ్రేక్ చేసేసి వేసేసుకోండి అన్నిటిని. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద అన్నిటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ ఎగ్ స్టఫింగ్ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. తొందరగా కూడా అయిపోతుందండి. చూడండి అంతేనండి. స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. వీటినైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పూరీకి ఏ సైజులో అయితే తీసుకుంటామో పిండిని అలా తీసేసుకొని ఇలా తిక్కేసుకోండి పూరీలాగా. ఇందులోకి స్టఫింగ్ అనేది ఇలా పెట్టేసుకోండి. స్టఫింగ్ పెట్టేసిన తర్వాత బాగా కార్నర్స్ అన్నీ గట్టిగా ప్రెస్ చేసేసుకుంటూ క్లోజ్ చేసేసుకోండి. లేదంటే ఓపెన్ అయిపోతే ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుందండి. ఆయిల్ అనేది చెడిపోతుంది సారీ. ఇలా అన్నిటిని బాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ పూరీలని కూడా వేసేసుకుంటూ ఒక్కొక్కటిగా మీడియం ఫ్లేమ్‌లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ పూరీ రెసిపీ రెడీ. చాలా టేస్టీగా ఇఫ్తియార్ రెసిపీ సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.